ఏకంగా గ్రహాలను దాటి పరిగెత్తే ప్రగతి ప్రపంచాన్ని ఎటు నడపబోతోందో ఎవరికీ అర్థం కాని స్థితి ఇప్పుడు నెలకొంది. అందరికీ చంద్రుడే అపార శక్తి వనరుగా ఇప్పుడు నిలిచాడు. ఆయనపై భయానక ప్రయోగాలే దాదాపు చేస్తున్నారు. అసలు విషయానికొస్తే చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ అధిపతి యూరీ బోరిసోవ్ తెలిపారు. దీనికోసం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా చంద్రుడిపై నివాసాల ఏర్పాటు సాధ్యమయ్యే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసం ఏర్పరచుకుంటే అక్కడ ఇంధన సమస్యలు రాకూడదన్న ఆలోచనతో రష్యా, చైనాలు సంయుక్తంగా ఓ ప్రాజెక్టును చేపట్టాయి. అతి త్వరలోనే చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. చంద్రుడిపై అన్వేషణలో మరో కీలక ముందడుగు పడింది. మనిషి శాశ్వత నివాస కలను వీలైనంత త్వరగా సాకారం చేయాలని రష్యా, చైనాలు భావిస్తున్నాయి. అందుకు అవసరమైన విద్యుత్ తయారీని సోలార్ ప్యానెళ్లు తీర్చలేకపోవచ్చనే ఉద్దేశంతో ఏకంగా అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి. అందుకోసం ఇప్పటికే సంయుక్త కార్యాచరణను ప్రారంభించాయి. రష్యా, చైనా సంయుక్తంగా ఈ లూనార్ ప్రోగ్రాంపై పనిచేస్తున్నట్లు బోరిసోవ్ వెల్లడించారు. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతోందని తెలిపారు. చంద్రుడిపై 2033 నుండి 35 నాటికి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి చైనా శాస్త్రవేత్తలతో కలిసి చాలా సీరియస్ గా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెళ్లు అందించలేం. అణు విద్యుత్తోనే అది సాధ్యమవుతుందని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు మాకు ఒక సవాల్తో కూడుకుంది. మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ మోడ్లో అది పనిచేయాల్సి ఉంటుంది అని బోరిసోవ్ వివరించారు. అణు విద్యుత్ ఆధారంగా పనిచేసే కార్గో స్పేస్ షిప్ ను సైతం తయారు చేయడానికి రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బోరిసోవ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యూక్లియర్ రియాక్టర్ను చల్లపరచడంతో పాటు అన్ని సాంకేతిక సవాళ్లకు పరిష్కారం కనుగొన్నట్టు తెలిపారు. మేమొక స్పేస్ టగ్ బోట్ పై పనిచేస్తున్నాం. ఇదొక భారీ నిర్మాణం. న్యూక్లియర్ రియాక్టర్లు, శక్తివంతమైన టర్బైన్లతోనే అది సాధ్యమవుతుంది. అంతరిక్షంలో ఒక కక్ష నుంచి మరో కక్షలోకి భారీ కార్గోను రవాణా చేయడమే కాకుండా అంతరిక్ష వ్యర్థాలను సేకరించే సామర్థ్యము ఉండేలా దీన్ని రూపొందిస్తున్నామని బోరిసోవ్ వివరించారు. ఇది అనుకున్నంత సులువు కాబోదని యూరీ అంగీకరించారు. కాకపోతే న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ రంగంలో రష్యాకు అపార నైపుణ్యం ఉంది. ఈ ప్రాజెక్టుకు ఇది బాగా ఉపయోగపడనుంది అని ఆయన వివరించారు.